చైతన్య భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, యుద్ధం చెయ్యాలని మా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేశారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెబుతున్నాడు, మహారాజా, వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూశాడు. వెంటనే ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడు, తన పలుకును వినిపించాడు. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఆచార్య, పాండవుల సైన్యం ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి. దానిని నిర్మించింది ద్రుపదుని కొడుకైన దృష్టద్యుమ్నుడు, మీ శిష్యుడు బుద్ధిమంతుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదశ్చ మహారథః. పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానులైన శూరులున్నారు, గొప్ప ధనస్సులు ధరించి ఉన్నారు. సాత్యకి, విరాటరాజు, మహారథుడైన ద్రుపదుడు, ఇంకా దుష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురజిత్ కుంతిభోజస్య శైబ్యస్య నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, పురుషశస్త్రుడైన సౌభ్యుడు వాళ్లతో పాటు యుధామన్యస్య విక్రాంత ఉత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, బలవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది కొడుకులు వీళ్ళందరూ మహారథులే. అస్మాకం తు వివిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞాతం తాం బ్రవీమితే. బ్రహ్మణోత్తమ, ఇక మన పక్షంలో గొప్పవాళ్ళు, సేనా నాయకులు ఎవరో నీకు తెలియజేయాలని చెబుతున్నా, వారిని కూడా గమనించు. భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమితింజయః అశ్వత్థామా వికర్మస్య సౌమదత్తిః సతైవ చ. మీరు భీష్ముడు, కర్ణుడు, సమర విజయుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కొడుకు వీళ్ళే కాదు, అన్యే చ బహవః శూరాః మదర్త్యే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రవహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా వేరే వాళ్ళు చాలా మంది నా కోసం బ్రతుకును ఫలంగా పెట్టి వచ్చి ఉన్నారు. శస్త్రస్త్రములు ధరించిన వాళ్ళందరూ యుద్ధంలో ఎంతో ప్రావీణ్యమున్న వాళ్ళు. అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం
బలం భీమాభిరక్షితం. మన సైన్యము అపారము, దానిని భీష్ముడు రక్షిస్తున్నాడు. ఇక పాండవుల సైన్యం అంటారా, అది చాలా పరిమితం, దానిని భీముడు కాపలా కాస్తున్నాడు. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అన్ని చోట్ల మీరు ఉండవలసిన స్థానాలను విడిచిపెట్టకుండా ఉండండి. అందరూ ఏకంగా భీష్ముని రక్షించుకుంటూ ఉండాలి. తస్య సంజనయన్ హర్షం కురురుద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. భీష్మ పితామహుడు కురువృద్ధుడు పరాక్రమవంతుడు దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాలని భావించాడు. అంతే, పెద్దగా సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహైసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఆ తర్వాత శంఖాలు, దుందుబులు, తప్పెట్లు, రణభేరులు, బూరలు ఒకేసారి మ్రోగాయి. ఆ శబ్దము చాలా భయంకరంగా ఉండింది. తతః శ్వేతైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ముతుః. ఇక ఆ తరువాత తెల్లని గుర్రాలు కట్టిన రథములో శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉన్నారు. వారిద్దరు ఎంతో శ్రేష్టమైన శంఖాలను పూరించారు. పాంచజన్యం ఋషికేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దదద్మో మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. ఇక భీకర కృత్యాలు చేసే భీముడు మాత్రం పౌండ్రమనే గొప్ప శంఖాన్ని మ్రోగించాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః సకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడు మహారాజైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే శంఖాన్ని పూరిస్తే నకులుడు సుఘోషాన్ని, సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితః. గొప్ప ధనస్సును పట్టుకొని కాశీరాజు, మహారథుడు శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, పరాజయము తెలియని సాత్యకి, ఇంకా ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వస్య పృథివీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఏ ధృతరాష్ట్ర మహారాజా, ద్రుపదరాజు, ద్రౌపది కొడుకులు గొప్ప బాహువులతో శోభిస్తూ, సుభద్ర కొడుకు అభిమన్యుడు అందరూ అంతట ఎవరికి వారుగా శంఖాలను పూరించారు. సఘోషోదార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభస్య పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవులు భయంకరంగా శంఖాలను పూరించారు. ఆ శబ్దాలు భూమ్యాకాశాలను ప్రతిధ్వనింపజేశాయి. ధృతరాష్ట్రుని బిడ్డల గుండెల్లో దడ పుట్టించాయి. అత వ్యవస్థితాన్ దృష్ట్వా
దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనుర్యుధ్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమహామహీపతే. ధృతరాష్ట్ర మహారాజా, ఆయుధ ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. జెండాపై కపిరాజును పెట్టుకున్న అర్జునుడు నీ కొడుకుల్ని చూశాడు. ధనస్సును పైకెత్తి కృష్ణుడితో చెబుతున్నాడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రతం తాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యుద్ధకామానవస్థితాన్ కైర్మయా సహ యుద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, నా రథాన్ని నడిపించు, 2 సేనల మధ్యన ఉంచు. నేనెవరితో యుద్ధం చేయాలి, యుద్ధానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు వాళ్ళను నేను చూచేటట్టు నా రథాన్ని ఉంచు. యోస్త్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే హృద్యే ప్రియచికీర్షవం. దుర్యోధనుడిది పాడుబుద్ధి. అతడికి మేలు చేయాలని యుద్ధానికి వచ్చిన వాళ్ళెవరో నేను చూస్తాను. సంజయ వాచ ఏవముక్తో ఋషికేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు అలా చెప్పాడు. అంతే, శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి 2 సేనల నడుమ ఉంచాడు. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. రాజులందరి ముందు భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగా శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపాడు. అర్జున, యుద్ధానికి నడుము కట్టిన కౌరవుల్ని చూడు అన్నాడు. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. అర్జునుడు సైన్యంలో 2 వర్గాలను చూశాడు. తండ్రులు, తాతలు, గురువులు, మేనమాములు, అన్నదమ్ములు, కొడుకులు, మనుమళ్ళు, స్నేహితులు, మామలు, మిత్రులు అందరూ వీళ్ళే కనిపించారు. తాన్ సమీక్ష కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. యుద్ధానికి సిద్ధంగా ఉన్న బంధువులందరినీ చూశాడు అర్జునుడు. అపారమైన కరుణతో చలించిపోయాడు. బాధపడుతూ చెబుతున్నాడు. అర్జున ఉవాచ దృష్ట్యేమం స్వజనం కృష్ణ యుయుస్యుం సముపస్థితాం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుష్య శరీరే మే రోమహర్షచ్చ జాయతే. అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువులను చూశాను. నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి, నోరు ఎండిపోతుంది, దేహంలో దడపుడుతోంది, గగుర్బాటు కలుగుతోంది. గాంధీవం సంసతే హస్తాత్
త్వక్షైవ పరిదయ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవము చేతి నుండి జారిపోతుంది, చర్మము కాలిపోతుంది, నిలబడలేకపోతున్నాను, నా తల తిరుగుతోంది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన సమాహవే. కేశవ, అపశకనాలు కనిపిస్తున్నాయి. యుద్ధములో బంధువులందరినీ చంపుకొని నేను బావుకునేదేమిటో ఊహించలేకపోతున్నాను. నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయాన్ని కోరుకోవడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, సుఖాలకు ఆరాట పడడం లేదు. హే గోవింద, రాజ్యం వల్ల గాని భోగాల వల్ల గాని మాకు ఒరిగేదేముంది? బ్రతుకే నిరర్ధకమనిపిస్తోంది. ఏషామత్యేకాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాత్యక్త్వా ధనాని చ. కృష్ణ, రాజ్యాన్ని, రాజ్య భోగాల్ని, రాజ్య సుఖాల్ని మనం ఎవరి కొరకు ఆశించామో వాళ్ళే యుద్ధములో నిలబడి ఉన్నారు, సంపదలని వదిలేసుకున్నారు, ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నిలిచి ఉన్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహ మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తతా. వాళ్ళెవరంటే గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మన్మళ్ళు, బావలు. ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టాలందరూ. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపిత్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. ముల్లోకాల రాజ్యాధిపత్యం వచ్చి పడినా నేను వీళ్ళనెవ్వరినీ చంపలేను. ఇక భూమి కోసం చంపుతానా? మధుసూదన, ఒకవేళ వీళ్ళలో ఎవరినైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్ళను చంపను. నిహత్యదార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవ శ్రయేదస్మాన్ అత్వైతానాతతాయినః. జనార్దన, ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపితే మాకేమి సుఖము? వాళ్ళు పాపాత్ములు. పాపుల్ని చంపితే మమ్మల్ని కూడా పాపమే చుట్టుకుంటుంది. తస్మాన్నార్హా వయం హంతుం దాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మధుసూదన. కృష్ణ, బంధువులైన ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపడం మా వల్ల కాదు. మాధవ, తన వాళ్ళను చంపుకొని ఎవరైనా ఎలా సుఖపడగలరు? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కులము నశిస్తే కలిగే చెడు ఏమిటో, మిత్రద్రోహం వల్ల ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్లకు కనిపించకపోవచ్చు. వారికి రాజ్యమే కావాలి, అంతా లోభమే. కథం అన్వేయమస్మాభిః
పాపాదస్మాన్నివర్తుతుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. జనార్దన, కులక్షయం వల్ల కలిగే దోషమేమిటో మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఈ పాపము నుండి మనం ఎందుకు తప్పించుకోకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుత. కులక్షయము జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి. ధర్మము నశిస్తే కులమును అధర్మము ఆక్రమిస్తుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయా జాయతే వర్ణసంకరః. కృష్ణ, అధర్మము వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరణము జరుగుతుంది. శంకరో నరకయ్యైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్తపిండోదక క్రియా. వర్ణ సంకరణం వల్ల కులానికి కులభ్రష్టులకు మిగిలేది నరకమే. అలాంటి వారు పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలకు కూడా నోచుకోరు, అధోగతి పాలవుతారు. దోషైరేతహి కులజ్ఞానాం వర్ణ సంకరకారకైః ఉస్యాదంతే జాతి ధర్మాః కులధర్మాచ్చ శాశ్వతాః. ఈ విధంగా వర్ణ సంకరానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు కులధర్మాలు నశించిపోతాయి. ఉస్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. జనార్దన, కులధర్మాలు పాడు చేసిన మనుష్యులకు నరకము తప్పనిసరి అని వింటున్నాము. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. బంధువులు హతమార్చి పాపాన్ని మూటగట్టుకోవడానికి నడుం బిగించాము. ఇదంతా రాజ్య సుఖాలపై ఆశతోనే కదా. అయ్యో, యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః దార్తరాష్ట్రారణే అన్యూ తన్మే క్షేమతరం భవేత్. నేను వాళ్లను ఎదిరించను, ఆయుధాన్ని పట్టను. అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాలను పట్టుకుని వస్తారా? యుద్ధములో నన్ను చంపుతారా? అలాగే చంపని, అదే నాకు మంచిది. సంజయ వాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు చెబుతున్నాడు, అర్జునుడు యుద్ధ భూమిలో అలా మాట్లాడాడు. ధనుర్బాణాలను పడివేశాడు. దుఃఖముతో కుమిలిపోయాడు. రథం మధ్యలో జారబడ్డాడు. ఓం తస్స ఇతి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయము.